పిఠాపురం మున్సిపాలిటీ మున్సిపల్ కళ్యాణ మండపంలో సాహస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సామర్థ్య పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన నిర్మాణ శిక్షణ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, బీజేపీ నాయకులను విచ్చేశారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బంది పెంపుపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని, దానికి నిదర్శనం నూతనంగా 45 మందిని అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకి ప్రజలకు అందించే సేవల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇప్పించాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఉన్నతాధికారులకు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లకు కానీ, చిన్న స్థాయి అధికారులకు కానీ ట్రైనింగ్ ఏ విధంగా అయితే అవగాహన కార్యక్రమాలు కల్పించాలని దిశానిర్దేశాలు చేస్తున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెయిన్గా పిల్లలైన పారిశుద్ధ్య పరివారాలను కూడా పూర్తి స్థాయిలో తర్ఫీదించి సేవల్ని ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో వాష్ అనే ఎన్జిఓ సంస్థను ఎంపిక చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారి ద్వారా చేసుకునేదానికి ఇక్కడికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు జనసేన పార్టీకి సంబంధించిన వారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అందరినీ కూడా ఆహ్వానించడం, మెప్మా సిబ్బందిని పరివారాన్ని ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించిన బీజేపీ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తుమ్మలబాబు గారిని, మాజీ ఎమ్మెల్యే గారు పెండం దొరబాబు గారిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సగౌరవంగా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ఉంటే ఇండిపెండెంట్గా, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ. మన పిఠాపురం నియోజకవర్గంలో మన అందరి నాయకులు, స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యమైనటువంటి మన పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో, ఏదైతే పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు శానిటరీ వర్కర్స్గా ఉన్నటువంటి మీ అందరి కోసం ఒక బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు దొరబాబు గారు, 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ గారు, అలాగే బీజేపీ నుంచి కొండలరావు గారు, కౌన్సిలర్ గారు, మన కమిషనర్ గారు, అలాగే చాలా అవగాహన ఉన్నటువంటి సోదరులైన వారు వీరందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం, మన పిఠాపురం మున్సిపాలిటీలో రెగ్యులర్గా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ 24 మంది ఉండటం, వారికి సహాయంగా అవుట్ సోర్సింగ్ నుంచి, ఆప్కాస్ నుంచి 47 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన మున్సిపాలిటీలో పారిశుధ్యం మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికుల వల్ల మొత్తం పిఠాపురం పట్టణం అంతా కూడా సరిగా పారిశుధ్యం నిర్వహించలేకపోతా ఉన్నాం. దానికి కారణం పారిశుధ్య కార్మికులు కొద్దిగా తక్కువగా ఉండటం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని, మరి వీరికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి తోడుగా మరొక 40 మందిని మన మున్సిపాలిటీకి
కొత్తగా తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 72 మందికి తోడుగా మరొక 40 మందిని మరి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే మన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం, అలాగే కొత్తగా తీసుకుపోయే వారి కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిగా మీరందరూ కూడా రాత్రి పరిశుభ్రంగా ఉంచడం కోసం కష్టపడేటువంటి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలతో పాటు ఏ విధమైనటువంటి